అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 3వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము అబ్రహాము. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనమందు, ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఈ రోజున మనము దర్శింపబోచున్న పరిశుద్ధుడు అబ్రహాము. ఆయన తండ్రి గారు ఆయనకు అబ్రాము అని పేరు పెట్టెను. అబ్రాము అనుటకు ఉన్నతమైన తండ్రి అని అర్థము. ప్రభువు అట్టి పేరును మార్చి అనేక జనముల యొక్క తండ్రి అని అర్థము ఇచ్చినట్లుగా అబ్రహాము అని పేరును పెట్టెను. బైబిల్ గ్రంథమునందు మొట్టమొదట పేరు మార్చబడినది ఈయనకే. అబ్రహాము ముగ్గురు మూలపితరులలో జ్యేష్ఠుడైన వాడు. నేడు యూదులు కూడాను అబ్రహామును మా తండ్రి, ప్రవక్త, హెబ్రీల వంశమును ప్రారంభించినవాడు అని చెప్పి గొప్ప ఔన్నత్యముతో చెప్పుకొనుచున్నారు. మహమ్మదీయులు కూడాను ఇబ్రాహీము నబీ అని ఆయనను పొగడుచున్నారు. కొత్త నిబంధన యందు క్రైస్తవులు కూడాను ఆయనను ప్రముఖునిగా భావించుచున్నారు. మత్తయి సువార్త అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అనియే ప్రారంభించబడుచున్నది. కొందరిని ప్రభు కళల ద్వారాను దర్శనముల ద్వారాను త్రోవ నడిపించుచున్నాడు. కొందరిని సేవకుల ద్వారాను బోధకుల ద్వారాను త్రోవ నడిపించుచున్నాడు. కొందరిని లేఖన వాక్యముల ద్వారా నడిపించుచున్నాడు. కానీ అబ్రహామును ప్రభు తిన్నగా నడిపించుటకు తీర్మానించాడు. 10 సార్లు అబ్రహామునకు ప్రభు దర్శనమిచ్చెను. మొట్టమొదటిసారి యెహోవా అబ్రహామును చూచి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాను. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. అబ్రహామునకు ఒక గొప్ప విశ్వాసము ఉండేది. తన్ను పిలిచిన దేవుడు తన్ను చివరి వరకు త్రోవ నడిపించును అనుటయే అట్టి విశ్వాసం. కావున అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలుదేరి స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు ప్రభువును వెంబడించి విశ్వాసముతో బయలు వెళ్ళెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. మనము కూడాను అదే విశ్వాసముతో పిలిచిన వాడు నమ్మకస్తుడు అని నమ్మి ఇట్టి క్రైస్తవ మార్గం నందు పరలోక రాజ్యము తట్టునకు వెళ్ళుచూనే ఉన్నాము. ప్రభు అబ్రహామును ఆశీర్వదించుట చేత ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడై ఉండేను. విస్తారమైన గొర్రెలు, పశువులు, ఒంటెలు మొదలగునవి ఆయనకు ఉండినను ఆయన తగ్గింపుతో గుడారములలో నివాసము చేయుచూనే ఉండేను. ఆయన యొక్క కన్నులు లోక ప్రకారమైన కానానును చూచుటతో పాటు పరలోక రాజ్యం యొక్క కానాను కూడా చూచెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, విశ్వాసం బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకును యాకోబును అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మార్కుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచూనే ఉండేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9 మరియు 10 వచనం. దేవుని బిడ్డలారా, ఇటువంటి విశ్వాసం మీకు ఉన్నదా? ప్రభువు నన్ను నడిపించును, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నా పరుగును విజయవంతముగా ముగించును, నేను అబ్రహామునందు ఆస్వాదింపబడిన వాడును అని మీరు విశ్వసించెదరా? నేటి ధ్యానమునకై దేవుడు వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి దేవుని మహిమపరిచి విశ్వాసం వలన బలము నొందుడి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యెషయా గ్రంథము 17, 18 మరియు 19 అధ్యాయములు.
సాయంత్రము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 మొదలుకొని 33 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.